నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అసిడిక్ ఆక్సైడ్? ఇచ్చిన వాటిలో అసిడిక్ ఆక్సైడ్ కానిది ఏది? అసిడిక్ ఆక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్. సల్ఫర్ అనేది నాన్ మెటల్ కాబట్టి సల్ఫర్ ఆక్సైడ్స్ అయిన సల్ఫర్ SO2 అండ్ SO3 ఇవి అసిడిక్ ఆక్సైడ్స్. కార్బన్ నాన్ మెటల్ కాబట్టి దాని ఆక్సైడ్ అయిన CO2 అసిడిక్ ఆక్సైడ్. ఆక్సిజన్ ఇది ఇందులోపల ఏంటిది? ఇది ఆక్సిజన్ గ్యాసే ఉంది. ఇది మెటల్ తోటి కానీ నాన్ మెటల్ తోటి కానీ కలిసి లేదు కాబట్టి ఇది యాసిడ్ కాదు, బేస్ కాదు. కాల్షియం ఆక్సైడ్ మెటల్ తోటి కలిసి ఉన్నది కాబట్టి మెటల్ ఆక్సైడ్ ఈజ్ వాట్? బేస్. మెటల్ ఆక్సైడ్ అనేది ఏంటి కదా? బేస్. మెటల్ ఆక్సైడ్ అనేది బేస్గా పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బేసిక్ ఆక్సైడ్? ఇందులో బేసిక్ ఆక్సైడ్ కానిది ఏది? మనకు బేసిక్ ఆక్సైడ్ అసిడిక్ ఆక్సైడ్ ఎట్లా గుర్తుపట్టాలంటే, అసిడిక్ ఆక్సైడ్ అయితేనేమో నాన్ మెటల్ ఆక్సైడ్, బేసిక్ ఆక్సైడ్ అయితేనేమో మెటల్ ఆక్సైడ్. బేసిక్ ఆక్సైడ్ అంటే మెటల్ ఆక్సైడ్, మెటల్ తోటి ఆక్సిజన్ మెటల్ ఆక్సైడ్ బేసిక్ ఆక్సైడ్. అసిడిక్ ఆక్సైడ్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. సో ఇలా నాన్ మెటల్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కార్బన్ ఒకటే ఉన్నది కాబట్టి కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ద అసిడిక్ ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ ఇది కాల్షియం మెటల్ ఆక్సైడ్. మెగ్నీషియం మెటల్ ఆక్సైడ్ బేస్. సోడియం ఆక్సైడ్ మెటల్ ఆక్సైడ్ ఈజ్ ద బేస్. సో దట్స్ వై ఇవి మూడేమో బేస్లు, బేసిక్ ఆక్సైడ్స్. ఇది నాన్ మెటల్ ఆక్సైడ్ కాబట్టి ఇది అసిడిక్ ఆక్సైడ్. నెక్స్ట్ కమ్ టు 23rd క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కామన్ ఎలిమెంట్ టు ఆల్ యాసిడ్స్? ఎక్కువ యాసిడ్స్లో కామన్గా ఉండేది ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ HCl, H2SO4, నెక్స్ట్ వన్ HNO3, నెక్స్ట్ వన్ HBr, HI. ఇవన్నీ యాసిడ్స్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, హైడ్రోబ్రోమిక్ యాసిడ్, హైడ్రోఅయోడిక్ యాసిడ్. ఇవన్నిటిని కనుక తీసుకుంటే ఇందులో కామన్గా ఉండేది ఏంటిదిరా? H. హైడ్రోజన్ అనేది కామన్గా ఉంటుంది. అంటే ప్రతి హైడ్రోజన్ ఉన్నది యాసిడ్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ C6H12O6 కనుక తీసుకున్నారనుకోండి, ఇది C6H12O6 గ్లూకోజ్, ఇలా హైడ్రోజన్ ఉంది కానీ యాసిడ్ కాదు. ప్రతి యాసిడ్లో హైడ్రోజన్ ఉంటుంది కానీ హైడ్రోజన్లు ఉన్నాయన్నీ యాసిడ్స్ కావు. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ an acid? HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. H2SO4 పేరు చెప్పండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ కాబట్టి ఇది కూడా యాసిడే. CH3COOH ఎసిటిక్ యాసిడ్. NH4OH అమోనియం హైడ్రాక్సైడ్. సో అమోనియం హైడ్రాక్సైడ్ ఈజ్ ఏ బేస్. ఇది అమోనియం హైడ్రాక్సైడ్ అనేది బేస్, వీక్ బేస్. మళ్ళీ ఇది అమోనియం హైడ్రాక్సైడ్ వీక్ బేస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్? బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చేది యాసిడ్. బ్రాని గుర్తుపెట్టుకోమని చెప్పినాను. బ్లూ లిట్మస్ రెడ్గా మార్చేది ఏంటిదిరా? యాసిడ్. యాసిడ్. సో రెడ్ లిట్మస్ని బ్లూగా మార్చేది ఏంటిది? బేస్. సో బ్లూ లిట్మస్ రెడ్గా మార్చేది యాసిడ్. నెక్స్ట్ 26th క్వశ్చన్. ద సబ్స్టెన్స్ విచ్ ప్రొడ్యూస్ H+ ions ఇన్ సొల్యూషన్ ఆర్ కాల్డ్? H+ ionsని కనుక ఇస్తే వాటర్లో కలిపినప్పుడు ఏదైనా ఒక ఇచ్చిన సబ్స్టెన్స్ను వాటర్లో కలిపినట్టయితే అది H+ అయాన్లను కనుక ఇస్తే యాసిడ్. ఏంటిది? యాసిడ్. OH- అయాన్లను కనుక ఇస్తే అదేంటిది? బేస్.
ఇవ్వబడిన సబ్స్టెన్స్ ఏ కెమికల్ అయినా సరే when it is added to when it is added to water, it will give H plus ions. If base is added, it will give what? OH minus ions. OH minus ions ఏమంటారు? హైడ్రాక్సిల్ అయాన్స్ అంటారు. ఏమంటారు? హైడ్రాక్సిల్ అయాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. The H plus ions in aqueous solution exists as, important question. సో H plus ions ఏవైతే ఉన్నాయో వాటర్లో ఇవి ఒంటరిగా ఉండవు. అది H2O తోటి కలిసి H3O ప్లస్గా మారుతుంది. H3O ప్లస్ని ఏమంటారంటే హైడ్రోనియం అయాన్ అంటారు. H3O ప్లస్ని ఏమంటారు? హైడ్రోనియం అయాన్ అంటారు. కాబట్టి H plus ions in aqueous solution exists how? It will exist as H3O plus hydronium ion. What it is called? Hydronium ion. 28 question చూడండి. Which of the following ion is given by bases? ఒకవేళ కనుక యాసిడ్ కనుక వాటర్లో కనుక డిజాల్వ్ అయితే నాకు H ప్లస్ అయాన్స్ వస్తుంది. H ప్లస్ అయాన్స్ యొక్క స్టెబిలిటీ తక్కువ కాబట్టి అవి మళ్ళా వాటర్ తోటి కలిసి హైడ్రోనియం అయాన్గా మారుతాయని ముందు క్వశ్చన్లో చదివినాం కదా. హైడ్రోనియం అయాన్గా మారినాయి. మరి బేసెస్ ఏం చేస్తాయి? బేసెస్ని కనుక వాటర్లో కనుక కలిపినట్టయితే హైడ్రాక్సిల్ అయాన్స్ని ఇస్తాయి. OH-1 లేదా OH మైనస్ హైడ్రాక్సిల్ అయాన్స్ని ఇవ్వడం జరుగుతుంది. హైడ్రాక్సిల్ అయాన్స్ ఇస్తాయి. OH మైనస్ అయాన్స్ రావడం జరుగుతుంది. ఇదైతే CO3-2 కార్బోనేట్ అది. ఓకేనా? హైడ్రాక్సిల్ అయాన్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. 29th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్? వీటిలో వాటర్లో కరిగేది ఏమిటి? వాటర్లో స్లైట్గా సాల్యుబుల్ అయ్యేది, చాలా తక్కువగా కరిగేది ఏమిటి అంటున్నాడు. చాలా తక్కువగా కరిగేది. సో మనకు చాలా తక్కువగా కరిగేది దేనిగా తీసుకోవడం జరుగుతుందని అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చినాడు. పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్ ఇవి ఎక్కువ కరుగుతాయి. బేరియం హైడ్రాక్సైడ్, బెరీలియం హైడ్రాక్సైడ్ ఇవి 2 తక్కువ కరుగుతాయి. సో ఇంకొక సెన్స్లో ఇచ్చినాడు. బేరియం హైడ్రాక్సైడ్ అసలే కరగదు. బేరియం హైడ్రాక్సైడ్ అసలే కరగదు. ఇక తక్కువ కరిగేది దేనిగా తీసుకోవాలి? బెరీలియం హైడ్రాక్సైడ్ తీసుకోవాలి. బెరీలియం హైడ్రాక్సైడ్ ఇది డైరెక్ట్గా మెమరైజ్ చేయాల్సిన క్వశ్చన్, బట్టి పట్టాల్సిన క్వశ్చన్. బెరీలియం హైడ్రాక్సైడ్ అయితే కరగదు. 30th క్వశ్చన్ చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ అడిషన్ ఆఫ్ వాటర్ టు యాసిడ్ ఆర్ బేస్ అండ్ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్. ఏం చేస్తున్నట? వాటర్ని కలిపి దీనికి ఇచ్చిన యాసిడ్కి కానీ బేసిక్ కానీ వాటర్ని కలిపి దీని కాన్సన్ట్రేషన్ తగ్గించడాన్ని ఏమంటారు? డైల్యూషన్ అంటారు. ఏమంటారు? డైల్యూషన్ అంటారు. డైల్యూషన్ అంటే ఏంటిది? వాటర్ని కలపడం. డైల్యూషన్ అంటే ఏంటిది? వాటర్ని కలిపి డిక్రీజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ గివెన్ సొల్యూషన్. ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? డైల్యూషన్. మరి న్యూట్రలైజేషన్ అంటే ఏంటిదిరా? రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ బేస్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సాల్ట్ అండ్ వాటర్. హైడ్రేషన్ అంటే ఏంటిది? కెమికల్కి వాటర్ని యాడ్ చేయడాన్ని హైడ్రేషన్ అంటారు. వాటర్ను తీసివేయడాన్ని డీహైడ్రేషన్ అంటారు. ఓకేనా?